గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చేసి గణేష్ కర్తాల్. అయితే నేను ఇక్కడ అగ్రి గ్రాన్యువల్స్ అనేది అగ్రి ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సార్ వాడడం వల్ల సార్ మాటల్లో విందాము. చూడండి, వాడింది ఇలా ఉంది, వాడిద్ది ఇలా ఉంది. రైతు మన దగ్గరనే ఉండు మాట్లాడు. సార్, ఇంతకుముందు వాడిన మందులకు దీనికి ఇంతకుముందు వాడినప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది మీకు? అప్పుడే తక్కువ ఉన్నది సార్, ఇప్పుడు ఎక్కువ వచ్చింది. గంటలు పిలకలు ఎక్కువ వచ్చింది సార్. ఎక్కువ వస్తుంది అంటే మీకు ఎక్కువ దిగుబడి వస్తుందా? దిగుబడి వస్తుంది. అయితే ఈ జరిగిన మనిషిని మనం 10 మందికి చెప్పొచ్చు. అంటే మనకు ఎక్కువ వడ్లు వచ్చినప్పుడు ఇంకో మిగతా వాళ్ళకి కూడా వడ్లు వస్తాయి కదా, అలా చెప్పడం మనం మంచి చేస్తున్నట్టు చెడు చేస్తారు కదా. మనకు తాగుతారు కదా. ఎందుకని నీకు ఎట్లు వచ్చినాయి, ఏ రోగం రాలేదు, ఏం మందులు వేసావు నన్ను అడుగుతారు కదా. పలానా మనిషికి ఓన్లీ మన అగ్రి మందులే వేసినావు, బయట మందులు ఏవి కొట్టలేవు, పైన స్ప్రే ఏది కొట్టలేవు, ఓన్లీ మన మందులే వాడినా. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. నా పేరు విజయ్ కుమార్. నేను షాద్నగర్ నుండి రావడం జరిగింది. ఇక్కడ చౌడూర్ విలేజ్, నవపేట్ మండల్, మహబూబ్నగర్ డిస్టిక్. ఇక్కడ మల్లేష్ వారి పొలంలో 13 ఎకరాల పల్లి పంటకి అడుగు మందు ద్వారా, అంటే వెస్టేజ్ ప్రొడక్ట్స్ అగ్రికల్చర్లో గ్రాన్యువల్స్, ప్రొటెక్టివ్, నానోటెక్, అలాగే 82 వీటిని నేలకి అంటే విత్తనాలు వేసేటప్పుడు వేయడం జరిగింది. తర్వాత పైన స్ప్రేగా హ్యూమిక్ మాసు స్ప్రే చేయడం జరిగింది. తన పంట యొక్క ఫలితం ఎలా ఉంది, ఆ అగ్రికల్చర్ యొక్క ప్రొడక్ట్స్, వెస్టేజ్ వారి యొక్క ప్రొడక్ట్స్ వాడడం వల్ల తన పంట ఎలా అనిపించింది, తన ఉద్దేశాన్ని రైతు మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు మల్లేష్, చౌడూరు విలేజ్, నవపేట్ మండల్, మహబూబ్నగర్ డిస్టిక్. మేము ఫస్ట్ నుంచి కూడా వెస్టేజ్కి సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించిన మందులే వాడినాం. ఇప్పటి వరకు అయితే గ్రోత్ విధంగా చాలా బాగుంది. చేను పక్కన వేసిన చేనులకు ఈ చేనుకు చూసుకుంటే వ్యత్యాసం చాలా కనిపిస్తుంది. గ్రోత్ కానీ తెగుళ్ళు అసలు రాలేవు. మాకు తెగుళ్ళకు సంబంధించిన ఏ రకమైనటువంటి మందులు కానీ మేము వాడలేదు ఇప్పటి వరకు. ఈ అగ్రికల్చర్కి సంబంధించిన వెస్టేజ్ కంపెనీ మందులు మాత్రమే వాడినాం. ఇప్పటి వరకు గ్రోత్ బాగుంది. వాడుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిటే ఉన్నాయి కాబట్టి ఉన్నాయి, కానీ వేరే లాస్ మాత్రం లేదు దీనివల్ల. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఉంది. చేను కూడా బాగా గ్రోత్ కూడా బాగా మంచిగా పెరిగింది. చేను కూడా వేరే పక్కన చేనులో చూసుకుంటే అసలు దీంట్లో సగం కూడా పెరగలేవు. కాబట్టి ఇది వాడకం వల్ల మాత్రం అందరికీ లాభాలే ఉన్నాయి, కానీ నష్టాలు ఏం లేవు. అందరు నమ్మకంగా వాడుకోవచ్చు. అంటే సాటి రైతులకు మీరు వచ్చే ఉద్దేశం ఏంటంటే వాడుకోవడం వల్ల మంచిగా ఉంది అని. చాలా బాగుంది. ఇప్పుడే చదువుకుంటే మనకు చేను మంచిగా వస్తుంది. ఓకే సార్, మీ మొబైల్ నెంబర్ చెప్పండి. నా నెంబర్ 9959600534. ఎవరికన్నా అనుమానాలు ఉన్నా నన్ను అడిగినా ఫోన్ చేస్తే నేను చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ధనలక్ష్మి మేడం టీంలో నుంచి అమర్నాథ్ సారు ఇవి ఇప్పించడం జరిగింది మాకు. ఏంటంటే అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82 ఈ 3 కలిపి వాడుకున్నాం. మా చేనుకి ఫస్ట్ దుక్కిలోనే వాడుకున్నాం మేము. మాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది. ఇంతకుముందు బయటి మందులు వాడేటప్పుడు ఇంతగానే రిజల్ట్ రాలేదు. ఇప్పుడు బాగా వచ్చింది. కంకి కూడా చాలా పొడుగా వచ్చింది. అలాగే గింజ కూడా చాలా గట్టిగా వచ్చింది. 1/2 ఎకరానికి వాడుకున్నాము. అలాగే ఇంకొక 1/2 ఎకరానికి వాడుకోలేము. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. ఇగో ఇలాగుంది. మొత్తం తెగుళ్ళు వచ్చింది, అక్కడక్కడ తాలిపోయింది, మొత్తం ఎర్ర తెగులు వచ్చేసింది ఫ్రెండ్స్. మేడం, ఇంకా ఎవరైనా వాడుకోవచ్చా అట్లా? సార్ రిజల్ట్ బాగా వచ్చింది కదా, ఎవరైనా వాడుకోవచ్చు సార్. పెద్దనాన్న, నీకు చేను వాడినప్పటి నుంచి నీకు ఎట్లా ఉంది? చేను వెస్టేజ్ వాడినప్పటి నుంచి మంచిగానే ఉంది. నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళ పోరైనప్పటి నుంచి చేస్తుండా. ఇంత పంట రాలేదు, ఇంత గొల ఇడవలేదు. ఏ మూలైనా ఏ పంట ఎట్లా వచ్చేది తెలియకుండే. ఇప్పుడు భూమి సంగతి తెలిసిపోయింది, ఈ మందు సంగతి తెలిసిపోయింది. ఈ గొల కూడా జానేడు గొల ఇడిచింది ఈ సంవత్సరం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నేను ఒక రైతు బోల్గేట్పల్లి అనే ఊర్లో ఒక రైతుకు మన అగ్రి 82 అగ్రి గ్రాన్యువల్స్ మాస్ ఆల్టా సబ్ అని ఇప్పించాను. వాళ్ళకు పంట రిజల్ట్ అనేది ఎలా ఉందో రైతు ద్వారా తెలుసుకుందాం లీడర్స్. చూడండి లీడర్స్,
చెప్పండి సార్, మీరు అవి వాడుకున్నారు కదా, అవి వాడకముందు ఎలా ఉంది తోట, అది వాడుకున్నాక ఎలా ఉందో చెప్పండి. ఇది ఇంతకుముందు వాడినాం కానీ ఇప్పుడు దీనికి వాడినాక గ్రోత్ కూడా బాగా పెరిగింది. ప్లస్ పూత డ్రాప్ అవడం తగ్గింది. కాయ సైజు కూడా బాగానే ఉంది. తర్వాత కాయ షైనింగ్ ఉంది మంచిగా. షైనింగ్ మార్కెట్లో మంచి నెంబర్ 1 రేట్ అమ్ముతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ గ్రాన్యువల్స్ వాడినాక రేట్ బాగా పోతుంది కదా సార్? వాడినాక కాయ సైజ్ వస్తుంది. మనకు ఇంతకుముందు వీక్లీ వన్స్ వచ్చేది, ఇప్పుడు డే బై డే కటింగ్ అవుతుంది. డే బై డే కట్ చేస్తారు కదా సార్? అంటే ఇప్పుడు మరి వేరే వాళ్ళకి చెప్పొచ్చా సార్ మనం ఈ గ్రాన్యువల్స్ వాడుకోవచ్చు? నేను మొన్న రీసెంట్ గా ఇది కొట్టినాం కదా, ఇదేంటి ఫ్లోర్ లిక్విడ్ కదా. అవును సార్, ఇది కొట్టినాక కూడా రిజల్ట్ బాగానే ఉంది. పూత డ్రాప్ అవడం, పూత మాడిపోవడం అట్లాంటిది ఏం లేదు. దోమ అన్నది వెళ్ళిపోయింది. దోమ కూడా ఏం లేదు, బాగుంది. ఓకే సార్, నల్లి అనేది పోయింది అనమాట. నల్లి కూడా పోయింది. మళ్ళీ మేము కొట్టి కూడా 15 days దాటింది. మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలి. మళ్ళీ స్ప్రే చేస్తారా? ఓకే సార్, థ్యాంక్ యూ స్ప్రే చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్. కంపెనీలో యాదగిరికి శాకాశపురం మా పక్కనే ఉంటుంది. అక్కడ అల్ల పనిచేస్తాడు వెస్టేజ్లో. మాకు సలహా చెప్పిండు. ఆ సలహా ప్రకారంగా ఆ వెస్టేజ్ ప్రొడక్ట్ అని ఉంటుంది, అది తెచ్చి ఈ మన అడుగు మందుల్ని కలిపి దిక్కులో చల్లితే నాకు మంచి దిగుబడి వచ్చినట్టు మంచి కొడుతుంది. నాకు పోయినసారి కన్నా ఇప్పటికీ మంచిగా ఉంది నాకు. అది ఇక నేను ఎక్కువ 5 మందులు కూడా స్ప్రే చేయలేదు, ఒకసారి చేసిన స్ప్రే. ఇంతవరకు మంచిగా ఉంది. పోయినసారి కన్నా నాకు. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మనము రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల్ తుమ్మలూరు విలేజ్లో ఉన్నాము. సో ఈ గ్రామంలో మనం ఒక రైతుకి వరి పంటకి మన వెస్టేజ్ నుంచి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది, అగ్రి గ్రాన్యువల్స్ 82 ప్రొటెక్. సో దాని రిజల్ట్ ఎట్లుందనేది మనం రైతుని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? ఏనుగుల జంగయ్య. సో మీకు దీని గురించి ఎవరు చెప్పారు సార్? మాకు మా ఊళ్ళో ఒక మేడం చెప్పింది, ఇది ఎరువులు వాడితే మంచిగా పంట వస్తుంది, ఈసారి ఆడుచుడు. ఎప్పుడైనా నేను 28 వాడేది, పంట బాగా రాకపోయాడు, చాలా నష్టపోయేది. ఈసారి మా ఊళ్ళో ఒక మేడం ఇస్తే నేను చూద్దామని ఎకరాకు 2 బ్యాగులు కలపమన్నది. అంటే నేనేం చేసిన, చూద్దాం ఇది కొత్త గల వస్తువు అనుకో, నేనేం చేసిన 2 ఎకరాలకు వాడినా. 2 ఎకరాలు వాడితే ఎప్పుడు కూడా రాని పంట అద్భుతంగా బాగా వచ్చింది ఈసారి పంట. ఎప్పుడు కూడా నేను వ్యవసాయం చేసినప్పుడు కూడా ఈ పంట ఇట్లా రాలేదు నాకు. ఈసారి కొత్త మందులు వాడినందుకు పంట బాగా దిగుబడి వచ్చింది, మంచిగా వచ్చింది, సేమ్ చాలా బాగా వచ్చింది. మరి ఇదే ప్రొడక్ట్స్ మీరు వేరే వాళ్ళ రైతులకు ప్రిఫర్ చేస్తారా? ఇది ఎవరైనా రైతు సోదరులారా, ఎవరైనా సరే మీరు ఈ మందులు వాడండి, తప్పకుండా వాడితే చేను బాగా వచ్చింది, పంట దిగుబడి బాగా వస్తుంది మంచిగా. మనకు ఇదే ఎప్పుడు ఎల్లకాలం ఇదే వాడాలి. మనం 28 వాడితే దిగుబడి బాగా వస్తలేదు, మనం ఇవి వాడితే దిగుబడి బాగా వస్తుంది. చేను కూడా ఎంత అద్భుతంగా వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది. చూడండి, ఈ రైతు సోదరులు ఎప్పుడైనా అందరూ ఎవరే కానీ నా మాటిని ఇదే మందులు వాడింది, దిగుబడి బాగా వస్తుంది. ఎకరాకు 100 బస్తాలకు పైనే వెళ్ళేటట్టున్నాయి. కానీ నాకు ఇప్పుడు ఇంతకాలం చేను ఎప్పుడు కాలేదు, ఇప్పుడే ఈసారి మందులు కొత్తగా వాడినందుకే బాగా వచ్చింది నాకు. సో చూస్తున్నారు కదా లీడర్స్, సో మన వెస్టేజ్ యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్, మొత్తం ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్ కాదు. సో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వల్ల మనకు భూసారం పెరిగి మనకి పంట బాగా వస్తుంది. సో వరికి ఒకదానికే కాకుండా మన భూమిలో పెరిగే ప్రతి పంటకి మన అగ్రి ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. సో మీకు తెలిసిన రైతులకు కూడా వీడియో ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విష్. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు మనము మిర్చి తోటకి మన అగ్రి ప్రోడక్ట్స్ వాడిచ్చి రిజల్ట్ కోసం వచ్చాము. ఈ పక్కన ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఏదైతే పొలం ఉందో ఈ పంటకి మనము అగ్రి ప్రోడక్ట్స్ వాడలేదు. ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి ఈ పొలానికి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేవి వాడాము, ఈ తోటలో వాడాము. వాడించినటువంటి రమేష్ సార్, రవీందర్ సార్ వీళ్ళ రివ్యూస్ చెప్తారు. ఎలా ఉంది సార్, ఏం వాడారు? అగ్రి గ్రాన్యువల్స్ వాడాం మేడం, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి హ్యూమిక్ వాడాము. ఓకే, వాడి ఒక 15 days అవుతుంది. 15 daysలో గ్రోతింగ్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. పక్కది వాడనేది, ఇది వాడింది అంతే. 2 ఒకే రోజు నాటు పెట్టడం జరిగింది. మరి వాడని అగ్రికల్చర్ మనవి వాడని ఒక పంట పొలం ఇలా ఉంది, వెస్టీజ్ ప్రోడక్ట్స్ వాడిన మన తోట ఇలా పెరిగింది. అయితే ఇక్కడ సార్ మనము ఆక్వాజలో వాడిన సోయాబీన్ పంట ఈ విధంగా ఉంది, చూడండి చూద్దాం. ఓకే సార్. అయితే ఇదే పక్కన ఆక్వాజల్ వాడకుండా ఉన్నటువంటి సోయాబీన్ పంట సార్ చూడండి ఏ విధంగా ఉంది అంటే మొత్తము నీళ్ళల్లో మొత్తం చనిపోవడం జరిగింది. ఇది ఇంత నీళ్ళు ఉన్నా కూడా మొత్తం చనిపోవడం అయిపోయింది, ఇదంతా నీళ్ళు వాడడం వల్ల. ఇక్కడ మన ఆక్వాజల్ వాడినాం కాబట్టి ఈ విధంగా ఉంది సార్ మనకు ఇక్కడ.
ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ మా చేనులో ఉన్నాను. ఇక్కడ ఇది వేరే వాళ్ళ చేను, ఇది నా చేను. ఇక్కడ మా చేనులో నేను యాక్వాజెల్ వాడాను. యాక్వాజెల్ ఎందుకు పనిచేస్తుంది అంటే వాటర్ పీల్చుకుంటుంది. ఎంత వర్షం పడ్డా అక్కడనే వాటర్ ఎంబడే స్టోరేజ్ చేసుకుంటుంది. మనకు అవసరమైన కాడికి స్టోరేజ్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ యాక్వాజెల్ వాడలేదు, వాటర్ అనేది అట్లాగే స్టోరేజ్ అయిపోయినాయి. ఇక్కడ మొక్కలు ఎండిపోతున్నాయి, నా మొక్కలు మాత్రం చాలా బాగున్నది, చాలా బాగుంటుంది. అగ్రి యాక్వాజెల్ అనేది మన వేస్టేజ్ కంపెనీతో చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో